కరీంనగర్ జిల్లా గంగాధరలో డిగ్రీ కళాశాలను మంజూరు చేసిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు కార్యక్రమంలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా డిగ్రీ కళాశాల కోసం ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గంగాధర మండల ప్రజల ఆకాంక్షలను గుర్తించి కేంద్రానికి డిగ్రీ కళాశాల మంజూరు చేస్తుందన్నారు. చొప్పదని నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్, ఇరిగేషనల్ హబ్, ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి తెలిపారు. ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పి దాంట్లో భాగంగా 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు మన రామడుగులో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్, అదేవిధంగా గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇలా కొడిమేర కానీ మల్లెల్లో కానీ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటులో భాగంగా దానిలో కూడా మేము కృషి చేస్తున్నాం. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, మన నియోజకవర్గాన్ని రాజకీయాలకు పార్టీలకు అతీతంగా, రాజకీయాలు 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటాయి ఎన్నికలు, వీటన్నిటికీ అతీతంగా ఈ నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా, ఒక ఇరిగేషన్ హబ్గా, భవిష్యత్తులో ఒక ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్ది ఈ నియోజకవర్గంలో అటు రైతాంగానికి, ఇటు విద్యార్థి లోకానికి, నిరుద్యోగులందరూ కూడా బాసటగా ఉండాలని ఒక లక్ష్యంతో ముందుకు పోతున్న ఈ క్రమంలో నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా సోదరి మనులు పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ